హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాం. అరటికాయ బజ్జీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. మీకు సరిపడినంత మీరు శనగపిండి మీరు తీసుకోండి. నేను 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చికారం పొడిని కూడా వేసుకోవాలి. 1 చిటికెడు సోడా వేసుకొని కొంచెం వాము వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ కొంచెంగా పోసుకొని ఉండలు లేకుండా మొత్తాన్ని కలుపుకోవాలి. బజ్జీలకి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఇలా ఈ మాత్రం ఉండేటట్టు కలుపుకోవాలి. ముందుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయ ముక్కలు వాటర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కలుపుకున్న గిన్నె. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన ఆయిల్లో అరటికాయలను పిండిలో ముంచుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో సరిపడినంత వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మరీ చిక్కగా కలుపుకున్న అరటికాయ ముక్కలకి దలసరిగా వచ్చేసి లోపల ఉడకలేనట్టు అయిపోద్ది. అందుకని ఈ మాత్రం పలుచగా ఉండేటట్టే కలుపుకోవాలి బజ్జీలకి. అలా అయితేనే అరటికాయకి బాగా ఫ్లఫీగా వస్తాయి. లోపల కూడా బాగా ఉడుకుతుంది అరటికాయ కూడా. ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బజ్జీలని కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ ముక్కలు చిన్నవిగా కట్ చేసుకొని నేను కొంచెం పచ్చికారం, ఒక నిమ్మరస చెక్క, కొంచెం సాల్ట్ కలుపుకున్నాను. నిమ్మకాయని పిండి చిన్న సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఈ ఆనియన్స్లో యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని బజ్జీలో యాడ్ చేసుకొని తినాలి. మామూలుగా ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా బజ్జీలు తినేసిన టేస్టీగానే ఉంటాయి. కానీ ఆనియన్స్ వేయడం వల్ల కొందరు ఆనియన్స్ ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా. మాకైతే ఆనియన్స్ అంటే ఇష్టం, అందుకని నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే రెడీ. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఫస్ట్గా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మా హస్బెండ్, మా పిల్లలు అందరూ తింటున్నారు. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.